హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు. సో ఈరోజు మనం సార్తో మాట్లాడి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డైట్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, నమస్తే సార్, డయాబెటిక్ పేషెంట్స్కి సో పేషెంట్స్ అంటాం కంటే వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ లోన్లీ ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఎవరితో ఉన్నా కానీ ఆ బాధ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. సో వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగా వాళ్ళు నన్ను పేషెంట్ అని చెప్పి స్టాంప్ వేయకూడదు. అదొక స్టిగ్మా వచ్చేస్తుంది వాళ్ళకి. ఆల్రెడీ డిప్రెషన్లో ఉంటారు, మళ్ళీ మనం యూఎస్కి మీరు పేషెంట్లు అని చెప్పి వాళ్ళని మళ్ళీ ఇంకా కెన్ సే ప్రాబ్లమ్ హై చేస్తున్నాం, ఇంటెన్సిఫై చేస్తున్నాం. సో బేసికల్గా ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. ఓకే, అంటే మన ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో దాంట్లో చిన్న డిజార్డర్, రైట్? అంటే ఒక రైల్వే ట్రాక్ పైన వెళ్తున్న ట్రైన్ ట్రాక్ మీద నుంచి కింద పడింది, మనం జాగ్ పెట్టి మళ్ళీ ట్రాక్ మీద పెట్టేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ ప్రస్తుతం సొసైటీలో వాళ్ళు ఎలా అయిపోతున్నారంటే, మన లైఫ్లో ఒకసారి డయాబెటీస్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ పర్మనెంట్, మళ్ళీ పోదు అనే ఇంకో స్టిగ్మాలో ఉండిపోతున్నారు. అంటే సొసైటీ క్రియేట్ చేస్తుందా లేదా వాళ్ళని స్టాంప్ వేసుకుంటున్నారో మనకు తెలియదు. బట్ సమ్హౌ రిజల్ట్ మాత్రం ఇదనమాట. సో మనం ఒక చిన్న మాడిఫికేషన్స్ చేసుకుంటే మ్యాక్సిమం 6 monthsలో, అంటే మన దగ్గర చాలామంది మన క్లయింట్స్ వచ్చారు, యోగా చేస్తున్నారు, ప్లస్ డైట్ ప్లాన్ ఫాలో అయ్యి 6 monthsలో మళ్ళీ రివర్సల్ చేసుకున్నారు. అంటే ఆ మాడిఫికేషన్ చేసుకుని రెగ్యులర్ ట్రాక్లోకి వచ్చిన తర్వాత నార్మల్ అయిపోతారు అనమాట. ఓకే, యా. సో ఫస్ట్ అంటే డైట్ గురించి కంటే ముందుగా మనం మాట్లాడాల్సింది అంటే 2 మేజర్ విషయాలు కరెక్షన్ చేసుకోవాలి. ఈ 2 విషయాలు కరెక్షన్ చేసుకోకుండా వాళ్ళు ప్రపంచంలో ఏ డైట్ చేసినా కూడా లిటరలీ స్పీకింగ్ బూడిదలో పోసిన పన్నీరు. లిటరలీ స్పీకింగ్ ఎంత కాస్ట్లీ డైట్ చేసినా ఏం చేసినా కూడా. సో ఆ 2 మేజర్ ఏంటంటే, ఫస్ట్ క్వాలిటీ స్లీప్. క్వాలిటీ స్లీప్, ఐఎమ్ నాట్ సేయింగ్ స్లీప్, క్వాలిటీ స్లీప్. 7 to 8 hours అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ స్లీప్. ఓకే, 7 to 8 hours. అంటే వాళ్ళు ఒక బెడ్రూమ్లో పడుకుంటే పక్క బెడ్రూమ్లో బాంబు పేలినా కూడా నాకేం సంబంధం లేదు, పొద్దున్న లేచిన తర్వాత చూస్తే కనుక తెలియకూడదు. అలాంటి సౌండ్ స్లీప్లో వాళ్ళు ఉండాలి. ఓకే, రైట్. సో ఆ స్లీప్లో ఉండాలంటే బేసిక్గా మనము 3-2-1 రూల్ ఫాలో అవ్వాలి. 3-2-1 రూల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పడుకోవడానికి 3 hours బిఫోర్ సాలిడ్ ఫుడ్ తీసుకోవడం ఆపేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock పడుకుంటే 7 o'clock, రైట్? తర్వాత 2 hours బిఫోర్ లిక్విడ్స్, అంటే కొంతమంది రాత్రి పడుకున్నప్పుడు కూడా కాఫీ తాగడం, టీ తాగడం అంటే అలవాటు ఉంటుంది. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్, 1 hour బిఫోర్ వాళ్ళు మొత్తం మీడియాతో డిస్కనెక్ట్ అవ్వాలి. మొత్తం ఫోన్ కాదు, న్యూస్ పేపరు, టీవీ, ఎవ్రీథింగ్. ఆ లాస్ట్ 1 hour ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళ హాబీలో స్పెండ్ చేయాలి. అంటే ఎలా అయితే ఒక స్టేషన్కి చేరుకుంటున్న ట్రైన్ ఎలా స్లో అవుతుందో, అలా మన మైండ్ థాట్స్ ప్రాసెస్ నుంచి కామ్ డౌన్ అయిపోవాలి. రేపేంటి, నా ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, ఇలా అన్ని టెన్షన్స్ పెడుతుంటే బాడీ టైర్డ్ అవుతుంది, బట్ మైండ్ రిలాక్స్ అవ్వదు. దాని ద్వారా నిద్ర రాదు, దాని ద్వారా క్వాలిటీ స్లీప్ అనేది ఉండదు. సో ఆ లాస్ట్ 1 hour కుదిరితే రూమ్ని డార్క్ చేసేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పియానో వాయించడము లేదా వయలిన్ ప్లే చేయడము హ్యాబిట్ ఉందనుకోండి, అది చేసేసుకోవాలి. లేదా మంచి స్పిరిచువల్ బుక్ చదవడము, ఇలా ఏదైనా, లేదా ఆర్ట్ పెయింటింగ్ వేయడం. ఈ లాస్ట్ 1 hour అలా చేస్తే మైండ్ కామ్ డౌన్ అయిపోయి మనం ఇందాక చెప్పుకున్న 7 to 8 hours క్వాలిటీ స్లీప్ ఉంది కదా, అది వచ్చేస్తుంది అనమాట. సో ఆ 2 చేస్తే కానీ వేరే డైట్ కానీ ఫిజికల్ వర్కౌట్ ఏమైనా చేసినా కూడా, యోగా చేసినా, వాకింగ్ చేసినా, స్విమ్మింగ్ చేసినా, జిమ్కి వెళ్ళినా కూడా యూజ్ అవుతుంది. అది లేకుండా మీరు ఎంత చేసినా కూడా, ఎందాక చెప్పుకున్నాం కదా, బూడిలో పోసిన పని, రైట్? సో ఫస్ట్ ఏంటంటే, మన డైట్లో 3 mealsలో 1 meal ఖచ్చితంగా రా ఫుడ్ తీసుకోవాలి, మినిమం 1 meal, రైట్? అది మీరు కెన్ సే వెజిటబుల్స్, స్టీమ్ చేసిన వెజిటబుల్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ మీకు అవకాశం ఇది ఉంటుంది. అండ్ ప్రిఫరబుల్లీ అది ఈవినింగ్ మీల్లో తీసుకుంటే మంచిది. ఎందుకంటే మనం నైట్ పడుకున్నప్పుడు ఫిజికల్ స్ట్రెయిన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ మీల్లో మళ్ళీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, వ్యూయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవినింగ్ మీల్లో రా అని చెప్పాను, జామకాయ తిన్నారనుకోండి, దానికి మళ్ళీ ఉప్పు, కారం ఇవన్నీ పెట్టించేసి, అంటే మన ఇంటెన్షన్ ఏంటంటే ఇవి ప్లస్ ఆయిల్. అంటే అలా పెట్టుకుంటే తప్పేంటి సార్, తినకూడదా? అంటే ఆ రా ఏదైతే తినాలో ఆ ఎసెన్స్ ఉందో అది పోతుంది. ఓకే, రైట్? అంటే డయాబెటీస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎక్సెస్ యూసెస్ ఆఫ్ సాల్ట్. సో అందుకే అవన్నీ కట్ చేయడం, అంటే ఈ ఆయిల్, ఈ సాల్ట్, ఇవన్నీ కట్ చేయడం గురించి మనం రాత్రి మనం చెప్తున్నాం. సో దాంట్లో మళ్ళీ పైనుంచి సాల్ట్ వేసి, రైట్, మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసి ఇలాంటివి చేయకుండా కంప్లీట్ రా మీన్స్ రా, రైట్? అంటే దీంట్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువ వస్తుంది, రైట్? అండ్ ఈజీ టు డైజెస్ట్, చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. సో అలా ఈవినింగ్ 1 meal రాత్రి వేసేసుకొని, రైట్,
తర్వాత మార్నింగ్ ఒకవేళ మీకు అవకాశం ఉంటే స్ప్రౌట్స్, రైట్? స్ప్రౌట్స్ కంటే బిఫోర్ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్ జ్యూస్ తాగేసి, రైట్, స్ప్రౌట్స్ తినాలి. బట్ మళ్ళీ స్ప్రౌట్స్ తినమని చెప్తున్నాను కానీ దీంట్లో చాలామంది చాలా మిస్టేక్స్ చేసి కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు. ఎలా అంటే సార్? గబగబా తినేసి ఏదో స్ప్రౌట్స్ తినమని చెప్పి గబగబా తినేసి అది సరిగ్గా నమలకుండా, సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా, మళ్ళీ పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యి ఇవన్నీ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. సో అందుకే నేను చెప్పేది వ్యూయర్స్కి ఏంటంటే మినిమం ఒక 30 to 40 minutes మీకు కనుక టైం లేకపోతే అసలు మీ స్ప్రౌట్స్ షోలికి వెళ్ళకూడదు. అది ఎలా తినాలంటే మన నోట్లో వేసుకుంటే అది నమిలినప్పుడు మన టమాటా సాస్ ఉంటుంది కదా, అలా అయిపోవాలి మొత్తం నోట్లో, రైట్? లేకపోతే న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉండవు అసలు? ఉంటాయి, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. రైట్? అంటే అది సరిగ్గా నమలకపోతే లోపల పొట్టలో లోడ్ ఎక్కువ అవుతుంది. లైక్ ఇప్పుడు 7th class 8th class 9th class చదివిన తర్వాత 10th class చదివేవాడికి 7th నుంచి డైరెక్ట్ 10th వచ్చిన వాడికి తేడా ఉంటుంది కదా. సో సేమ్ అలాగే లోడ్ ఎక్కువైపోతుంది అనమాట. అంటే ప్రాపర్గా కనుక నమలేమనుకోండి అప్పుడు అసలు పొట్ట మీద లోడ్ పడుతుంది అనమాట, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, రైట్? ఈ తర్వాత మధ్యాహ్నం మీల్లో మన వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే 4 కప్పుల రైస్, రైట్, 1 కప్పు కర్రీ తింటారు. మనం దాన్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేయాలి. 2 కప్పుల కర్రీ, 1 కప్పు రైస్, రైట్? దాంట్లో అంటే స్పైసెస్ అన్ని తగ్గించి, ఆయిల్స్ తగ్గించి ఎక్కువ కర్రీ తినాలి. దాని ద్వారా ఫైబర్ ఎక్కువ వస్తుంది మనకు. సో ఫైబర్ వల్ల ఏంటంటే డైజెషన్ ఈజీ అవుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయన్నమాట. ఇవన్నీ చేస్తూ ఒక ½ an hour ఫిజికల్ యాక్టివిటీ తీసుకోవాలి. అది మీరు యోగా చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, జిమ్కి వెళ్తారా, ఏం చేస్తారా మీ ఇష్టం. ఏమీ లేకపోతే రైట్ ఎర్లీ మార్నింగ్ బాల్కనీలో చైర్ వేసుకొని కూర్చుని డి విటమిన్ తినాలి. దట్ ఈజ్ ఆల్సో సఫిషియంట్. అవకాశం ఉన్న వాళ్ళు యోగా, మన దగ్గర చాలామంది యోగా క్లాసెస్ జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి డయాబెటీస్ రివర్స్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఒకవేళ వ్యూయర్స్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫాలో అవ్వండి. మరి ఒక 30 days నేను ఛాలెంజెస్ చెప్తున్నాను. మీరు ఫస్ట్ రీడింగ్ తీసుకోండి. మీరు రేపటి నుంచి స్టార్ట్ చేసింది ఇవాళ రీడింగ్ తీసుకోండి. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ 2 తీసుకుని 30 days ఒక నియమంలాగా పెట్టుకొని ఫాలో అవ్వండి. తర్వాత 30 daysకి తీసుకోండి. అసలు నేను చెప్పేది అంటే 1 weekలో మీకు చేంజెస్ వస్తాయి. బట్ టు బీ ఆన్ సేఫ్ సైడ్ 30 days తర్వాత మళ్ళీ తీసుకోండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.